అందరూ కూడా కలిసి మరి మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము అని పాడుకుంటున్నాము.
మేము మట్టి పాత్రలు నాయన, నీ చిత్తానుసారంగా మమ్మల్ని ఏ విధంగా మీరు వాడుకోవాలని చూసినారో అలాగే మేము మలిచిన మా హృదయం తెరవండి నాయన. స్తోత్రం ప్రభా. ఎందుకంటే నీవు అద్వితీయుడమైన దేవుడు నాయన. You're almighty God. You're the King of kings and Lord of lords. Lord, we are finite and you're infinite. Lord, take us into your hands and mold us according to your will, Lord. Prabhu, స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలాన నిన్ను స్తుతించి ఆరాధించడానికి మాకు కలిగించిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. Use us, Lord. Lord, in whichever way you want to use us, use us. Open our hearts as we are preparing ourselves to receive the word. Lord, be with each and every one of us. Lord, may we leave this place blessed, knowing that there is a God that loves us. There is a God that cares about us. There is a God that hears our cries. స్తోత్రం ప్రభా. మీరు మమ్మల్ని ఆలకించే దేవుడు నాయన. అందుబట్టి మీకు వెళ్ళిన స్తోత్రం నాయన. ఆన్లైన్లో కనెక్ట్ అయిన బిడ్డలను మేము గుర్తు చేసుకుంటున్నాం ప్రభా. వారిని కూడా మీ యొక్క ఆశీర్వాదాలతో నింపండి. స్తోత్రం ప్రభా. ఈ సమయాన్ని మాకు దయచేసిన బట్టి మీకే వేలాది స్తోత్రాలు చేసుకుంటూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి. 1-2 తిమోతి పత్రికలను లాస్ట్ వీక్ వరకు మరి సామర్థ్యం అనేటటువంటి సిరీస్ని మనం ధ్యానం చేసుకున్నాం. అదే పత్రికలో ఒక వాక్యం 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండేవి. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను అపవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును అంటాడు. దేవుడు అనుగ్రహించబోయేటటువంటి మన యజమానుడు ఉపయోగించుకున్నటువంటి ఆ సత్కార్యానికి సిద్ధపడే పాత్రగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతకీ పాత్ర అంటే ఏమిటి, ఎవరు అసలు ఈ పాత్రలు అంటే ఎవరు అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడినటువంటి ప్రతి ఒక్కరు, ఆయనే ప్రభు అని రక్షకుడిగా మరి అంగీకరించి హృదయంలో చేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి ఆయన అనుచరులు, ఆయన అనుసరించే ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క పాత్రలు. ఆయన పాత్రలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవార్థమై సాక్షార్థమై ఉపయోగపడవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. మరి అపోస్తుడైన పౌలు తను రక్షించబడక ముందు దమస్కు మార్గంలో దేవుడు ప్రత్యేకంగా దర్శించి అద్భుతంగా సంధించినటువంటి సందర్భంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అననీయకు దేవుడు ప్రత్యేకమైన దర్శనం ఇస్తాడు. అననీయ ఆయన పిలిచినప్పుడు, అయ్యా చిత్తమైన ఏంటి తెలియచే ప్రభు అని చెప్పి అన్నప్పుడు, ఇదిగో తిన్నదిదను మార్గములో తార్సువాడైనటువంటి సౌలు అనేటటువంటి వాడు యూదా అనువాని ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతగాడు దర్శనములో అననీయ అనేటటువంటి వాడు అక్కడికి వస్తాడని, తనపై చేతి నుంచి ప్రార్థించగా తను కన్నులు విప్పబడతాయని చెప్పి దర్శనంలో చూశాడు. సో ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ప్రభువు అననీయతో మాట్లాడినప్పుడు అననీయ అంటాడు కదా, అయ్యా ఇతగాడి గురించి నేను మరి చెడ్డగా విన్నాను. యెరూషలేములో మరి నీ పరిశుద్ధుల విషయంలో ఎంతో కీడు చేసినటువంటి వాడుగా నేను విన్నాను ఇతగాడి గురించి. మరి నిజంగానే వెళ్ళమంటావా అన్నప్పుడు ప్రభువు వారికి మాట అంటాడు, అన్యజనుడి ఎదుటను మరి యూదుల ఎదుటను రాజుల ఎదుటను నేను నా సాక్షిగా అతను నేను నిలవబెట్టబోతున్నాను అంటాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. నా పాత్రగా అంటే నా సాధనముగా
లేదా నా పాత్రగా నేను అతగాడిని వాడుకోబోతున్నాను అని చెప్పి చెప్తాడు. గమనించండి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనియే ఉన్నాము అంటాడు అపోస్తలుడైన పౌలు. సో ప్రభు యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఆయన అర్థించేది ఏంటంటే, మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్తను పంచండి, నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా బాప్తిసం ఇచ్చి నా శిష్యులుగా తయారు చేయండి అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి పిలుపునిస్తూ ఉన్నాడు. ఎవరికి? ఆయన విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి పిలుపు. ఇదేం బిడ్డలారా, ఇజంట్ ఇట్ వండర్ఫుల్? గమనించండి, నిన్ను నన్ను ఆయన పాత్రగా వాడుకోవడానికి ప్రభువు పిలవడం అనేది ఎంత అద్భుతమైనటువంటి విషయమో కదా. సాక్షాత్తు దేవాది దేవుడు, సార్వభౌమాధిపతి అయినటువంటి వాడు, సింహాసనంపై ఆసురుడైనటువంటి వాడు, సర్వలోకాన్ని సృజించి తన మహత్తు గల మాట చేత నిర్వర్తిస్తున్నటువంటి ఆ దేవాది దేవుడు మనల్ని పిలవడం అనేది మహద్భాగ్యంగా మనం ఎంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. హల్లెలూయా. అయితే ఈ సందర్భంలో ఒక వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాం. బైబిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు 2 Kings chapter 4 తీసి పెట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి స్టోరీ చాలా సుపరిచితమైనటువంటి స్టోరీ. ఎన్నో మార్లు మనం చదువుకున్నాం, ధ్యానం చేశాం. ఎలీషా ప్రవక్తలో ఒకడైనటువంటి ఒక ఆయన ఈ లోక యాత్ర ముగించుకుని వెళ్ళిపోతే మరి తన భార్య ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి అడుగుతాంది, అయ్యా, నీ ప్రవక్తల్లో ఒకడైనటువంటి నా యజమానుడు, ఇంటి యజమానుడు చనిపోయాడు. మాకున్నటువంటి అప్పుల వారు వచ్చి మా ఇంటిపైన దాడి చేయడానికి రాబోతున్నారు. వాళ్ళు వచ్చారు అంటే ఇక నా కుమారుని తీసుకుని వెళ్ళిపోతారు. నీవే ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ప్రవక్తను అడిగినప్పుడు ప్రవక్త అంటాడు కదా, అమ్మా నేనేం చేయగలను నీకు, మీ ఇంట్లో ఏమున్నది అని అడుగుతాడు. అడిగిన తర్వాత, అయ్యా నా ఇంట్లో ఇదిగో ఈ నూనె బుడ్డే తప్ప ఇంకేం లేదు నాయన అని చెప్పి చెప్తాను. ఆ సందర్భంలో మరి ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్కి ఆమె కుమారులు లోబడి వెళ్ళి అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి నైబర్హుడ్, వారికి ఉన్నటువంటి పాత్రలు మాత్రమే కాకుండా ఆ నైబర్హుడ్లో ఉన్నటువంటి వారందరి దగ్గర పాత్రలు కలెక్ట్ చేసుకొచ్చి ఆయన చెప్పినట్లుగా చేసినట్లుగా చూస్తాం. అక్కడ ఒక రూమ్లోకి వెళ్ళి అందులో పెట్టి తలుపు వేసి ఆ పాత్రలో వారి దగ్గర ఉన్నటువంటి నూనె నింపడం మొదలుపెట్టారు. ఆ సందర్భంలో ఈ మాటను మనం చూస్తాం. 4:6 పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. దేవుని స్తోత్రం. చాలా సుపరిచితమైనటువంటి స్టోరీ ఇది. ఆ రోజుల్లో ఉన్నటువంటి సిస్టమ్, ఏ రోజుల్లో అయినా సరే మనం అప్పులు ఉన్నామనుకోరికి ఎవరు విడిచిపెడతారు? ఎవరు విడిచిపెట్టరు. ముఖ్యంగా ఆ దినాల్లో అప్పులు వారు నువ్వు కనుక చెల్లించకపోతే ఇంటికి వచ్చి మరి ఇంట్లో ఉన్నటువంటివి ఏదైనా విలువైనటువంటి వస్తువుని తీసుకెళ్ళవచ్చు. ఒకవేళ ఏమీ లేనట్లయితే ఇంట్లో ఉన్నటువంటి కుమారులను తీసుకుని వెళ్ళేటటువంటి అవకాశం ఉంది వారికి. ఎవరో చేసినటువంటి అప్పుకి, లేకపోతే అంతకుముందు వారు చేసినటువంటి, అంటే అంతకుముందు తరం వారు చేసినటువంటి అప్పుకైనా సరే నెక్స్ట్ జనరేషన్ కూడా చెల్లించాల్సినటువంటి ఆవశ్యకత ఉండినటువంటి దినాలవి. మరి అప్పుల వారు వచ్చి మరి వాళ్ళని తీసుకువెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే తీసుకువెళ్ళారంటే ఏం జరుగుతుందంటే ఇక వాళ్ళని బానిసలుగా వారి జీవితాంతం వారి దగ్గరే ఉండి సేవం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. గమనించండి, అంటే ముందు తరము వారు చేసినప్పటికీ తర్వాతి తరము వారు వెల చెల్లించాల్సినటువంటి పరిస్థితి, తర్వాతి తరము వారు బానిసలుగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి. ఆ సమయంలో మరి ఆ స్త్రీ అంటుంది కదా, అయ్యా మీరే ఏదో ఒకటి చేయాలి, అప్పుడు వారు వచ్చి మరి నా కుమారుని తీసుకొని వెళ్ళకముందు మీరు జోక్యం చేసుకోవాలని చెప్పినటువంటి సందర్భం. నాకు ఒక క్లియర్ పిక్చర్ నాకు కనిపించేది ఏంటంటే, మరి స్పిరిట్ వరల్డ్లో స్పిరిట్స్ అన్నీ కూడా దాడి చేసి ఈ లోకంలో సంఘాలపై ముఖ్యంగా దాడి చేసి
సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, విలువైనటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని, విలువైనటువంటి వారిగా అంటే దేవుని రాజ్యంలో విలువగా ఎంచబడినటువంటి ప్రతి ఒక్కరిపై దాడి చేసి వారికి ఉన్నటువంటి తర్వాతి తరము వారిని బానిసలుగా తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పిక్చర్ నేను చూడగలుగుతాను. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడు జరుగుతుందంటే అది మనం అవకాశం ఇచ్చినప్పుడు. సాతానుడు వాడి డ్యూటీ వాడు మరి నిఖార్సుగా చేస్తాడు. అయితే మన డ్యూటీ మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. వాడు తీసుకుని వెళ్ళి బంధకాలలో బంధించేసి మరి కట్టు బానిసగా వాడికి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు కూడా దొంగవలే వచ్చి ఏం చేస్తాడట? దోచుకుంటాడట. he comes to kill and destroy అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. సో మరి the only thing the creators taking the next generation away in chains and slavery. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో మరి నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు ఇక్కడ గమనించినట్లయితే అంటే సూపర్ న్యాచురల్ ఇంటర్వెన్షన్ ఆఫ్ గాడ్. మరో మాటలు చెప్పాలంటే దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తికి నిదర్శనంగా మరి ఆయిల్ని మనం చూస్తాం. The only thing that can be stopped the next generation from belong అంటే ఆ స్లేవరీకి వెళ్ళకోకుండా ఆపగలిగేది ఏదైనా ఉంది అంటే ఈ నూనె, పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల. పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల మనం కలిగి ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, we can save our generation, next generation and then next generation. సో ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. అదేంటంటే సమాధానం ఇంట్లోనే ఉంది. అక్కడ ఏముందమ్మా నీ దగ్గర అని చెప్పి ప్రవక్త అడుగుతూ ఉన్నాడు. అయితే మనం గ్రహించాల్సింది ఏంటంటే ఎక్కడో ఉంది అని అనుకోవటం కాదు, మన దగ్గర ఏముంది అనేది మనం చూడగలిగేటటువంటి వారు ఉండాలి. సో ఇక్కడ గమనించినట్లయితే ఆమె గుర్తించింది, అయ్యా నా దగ్గర ఉన్నది ఇదిగో ఈ చిన్న బుడ్డిలో ఉన్నటువంటి నూనె మాత్రమే. ప్రవక్త అంటాడు కదా, మా అసలు నీకు అద్భుతానికి కావాల్సింది సమస్తం నీ దగ్గర ఉంది అంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అద్భుతానికి కావాల్సింది ఆ చిన్ని బుడ్డిలో ఉన్నటువంటి నూనె. గమనించండి ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఇక్కడ ఆత్మ సంచారం చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని సందర్శించాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క మరి మహిమను అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? నిన్ను కాపాడడానికి, నీ తర్వాతి తరము వారిని మరి సాతానుడు వచ్చి దొంగిలించుకోకుండా కాపాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడానికి ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ హ్యూజ్ క్వశ్చన్ ఏంటంటే, డూ యూ హ్యావ్ సంథింగ్ విత్ యూ? నీ దగ్గర ఏముంది? సో వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ హౌస్ కెన్ హెల్ప్ బ్రింగ్ ద మిరకల్ టు యువర్ హౌస్. either it can help to bring the miracle or it can hinder the miracle happen. సో నీ దగ్గర ఏముంది అని అందు కదా, అయ్యా నా దగ్గర ఇది ఉంది నాయన, అమ్మ నీ దగ్గర ఈ అద్భుతానికి కావాల్సినంత ఉంది, అది చాలు. ఇక్కడ గమనించండి, సమస్య ఆయిల్లో లేదు. ఎక్కడుంది సమస్య? నీ దగ్గర ఉన్నటువంటి పాత్రలు తీసుకురా. నీ దగ్గర మాత్రమే కాదు, నీ పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఆ పాత్రలన్నీ కూడా తీసుకుంటురా అని అంటున్నాడు. చూడండి ప్రియమిత్రులారా, దేవుడు చూసేది ఏంటంటే ఆయిల్ ఆల్రెడీ ఇట్స్ దేర్, పవర్ ఈజ్ దేర్ ఆల్రెడీ, బట్ కెన్ హీ ఫౌండ్ ఎ వెసల్? ఆయన ఏదైనా పాత్రను ఆయన కనుగొనగలడా? ఆయన నింపడానికి కావలసినటువంటి యోగ్యమైనటువంటి పాత్ర ఏదైనా ఆయన కనుగొనగలడా? ఈజ్ దేర్ ఎ వెసల్? ప్రియమిత్రులారా, నేను ఈరోజు మాట్లాడాలనుకునేటటువంటి విషయం, ఆయన పాత్రగా మనందరం ఉండాలి. బీ
హిస్ వెసల్. మరి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు కదా, నీకు కనుక అద్భుతం కావాలంటే అన్నీ తీసుకురామా. నీకు ఎంతవరకు కావాలంటే, అంటే ఎంత ఎక్కువ అద్భుతం నువ్వు చూడాలనుకుంటే అన్ని పాత్రలు నువ్వు పోగు చేసుకుంటురా. ఈ స్త్రీ ఈ అద్భుతంలో ఒక భాగముగా మనం గుర్తించాలి. ఎందుకంటే ఈ స్త్రీ పాత్ర లేదనుకోండి, ఇక్కడ ఈ అద్భుతం జరిగేదా? అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి, బట్ we need to be there as a vessel to receive that miracle. The woman determined the magnitude of the miracle. It's not God. ఎన్ని ఎక్కువగా నువ్వు పోగు చేయగలిగితే అంత ఎక్కువ అద్భుతాన్ని నువ్వు పొందుకుంటావు. సో వాట్ హీ వాస్ సేయింగ్ వాస్, యూ డిటర్మైన్ హౌ మచ్ మిరకల్, హౌ మచ్ పవర్ దట్ యు నీడ్. ఎంత కావాలో నీవు డిటర్మైన్ చేసుకో. బికాస్ హెవెన్ హ్యాస్ an endless supply of the power. But do you have the vessel? The only issue is if he can find a vessel to pour his miracle. ప్రవక్త అన్నాడు, పాత్రలన్నీ వచ్చిన తర్వాత ఒక రూమ్లో పెట్టు. రూమ్లో పెట్టిన తర్వాత నువ్వేం చేయాలంటే షట్ ద డోర్, తలుపు వేసేయమన్నాడు. బికాస్ when God is looking for the vessels that He's going to pour His anointing into, His power into, His miracles, His purpose, His plan into, it requires separation. You have to shut the door. ఎందుకంటే it requires to say no to certain things in your life. It requires to say or send out some things from your life. అన్నీ పంపించేసిన తర్వాత, బికాజ్ ఇట్స్ వర్త్ సెండింగ్ అవుట్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ వర్తీ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద గ్రేట్ పవర్. అంతా సిద్ధం చేసుకున్న తర్వాత యూ నీడ్ టు షట్ ద డోర్ అండ్ సే, లార్డ్ హియర్ ఐ యామ్, హియర్ మై వెసల్. ఇదిగో ప్రభా, ఈ పాత్ర నీది నాయన అని చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో అడిగినట్లయితే హీ ఈస్ గోయింగ్ టు fill the vessel. నేను ఆలోచన చేస్తున్నాను, ఎందుకంటే మనం చదువుకున్నటువంటి వాక్యం ఆయిల్ ఆగిపోయిందంట. ఎప్పుడు ఆగిపోయిందో తెలుసా? ఇక పాత్రలు లేవు. పాత్రలన్నీ అవ్వగానే ఎప్పుడైతే వారు చెప్పారో ఇంకా పాత్రలు అయిపోయినాయని, అప్పుడు ఆయిల్ ఆగిపోయిందంట. నేను అమెరికాకి వచ్చిన కొత్తలో డిటిఎస్ దగ్గరలో ఒక చిన్న ప్రచారీ కొట్టు ఉంది. అక్కడికి వెళ్ళడానికి ఎవరో చెప్పారు, ఇక్కడ దగ్గరలో ఏమైనా ఉందా అంటే, ఇక్కడ పక్కనే ఒక 10 నిమిషాలు నడుచుకుంటే వెళ్తే ఒక షాప్కి వెళ్తాం. సరే నేను లిస్ట్ రాసుకుని నాకేం కావాలో అక్కడికి వెళ్ళాను. సహజంగా సూపర్ మార్కెట్లకి లేకపోతే వాల్మార్ట్ ఇట్లా వెళ్ళినప్పుడు వెనకటి రోజుల్లో లాగా సంచులు వేసుకెళ్ళాం. అవునా? ఎట్లా వెళ్తాం? మామూలుగా వెళ్ళిపోతాం, క్యాష్ ఉంటే చాలు. కానీ నేను వెళ్ళిన షాప్కి సంచులు ఎవరు, బ్యాగులు ఎవరు, కొనుక్కొని ఆ వస్తువులు తీసుకెళ్ళిపోవాలి. నాకు తెలియదు ఆ సంగతి. ఇదేంద్ర బాబు, ఇవన్నీ నేను ఎక్కడ తీసుకెళ్ళేది? నడుచుకుంటూ వచ్చాను నేను. అటు ఇటు దిక్కులు చూస్తున్నా. గమనించండి, నీకు వస్తువులన్నీ ఉన్నాయి, నీకు కావాల్సినవన్నీ పోగు చేసుకున్నావు. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద బ్యాగ్ టు పుట్ ఇన్, యూ ఆర్ గోయింగ్ టు మెస్ అప్ ఓవర్ దేర్ కదా. తర్వాత ఎవరో నా పాటలు చూసి ఎవరో ఒక సంచి ఇచ్చారు, అందులో వేసుకొని వచ్చేసాను. గమనించండి, కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ కావాలనుకోండి, వేడి కాఫీ కావాలి. వేడి కాఫీ కావాలంటే కాఫీ పెట్టేసిన తర్వాత ఏదో పట్టు అని చెప్పి చేతిలో పోస్తానంటే తీసుకుంటామా? వాట్ యు ఎక్స్పెక్ట్? ఆ కాఫీ ఒక కంటైనర్లో సర్వ్ చేయాలని నువ్వు చూస్తావు కదా. అంతేగాని కొత్త కంటైనర్ ఇచ్చినా దానికి ఏమైనా విలువ ఉందా? లేదు. నీకేం కావాలంటే యూ ఆర్డర్డ్ ఏ కాఫీ అండ్ యూ ఎక్స్పెక్ట్ ఏ కాఫీ ఇన్ ఏ కంటైనర్ దట్ క్యాన్ హోల్డ్ ద హీట్.
పిజ్జా ఆర్డర్ చేసావు, ఒక 4-5 పిజ్జాలు ఆర్డర్ చేసాం ఏంటి, మరి ఒక చీజ్ పిజ్జా, ఒక పెప్పరాని పిజ్జా, ఒక 2 చికెన్ పిజ్జా తీసుకొచ్చాడు, బెల్లు కొట్టాడు. ఏమన్నా మీరన్నా చీజ్ పిజ్జా ఒకటి, ఒక పెప్పరాని పిజ్జా, 2 చికెన్ పిజ్జాలు ఆర్డర్ చేసింది అన్నాడు. అవునన్నా, ఇవన్నీ తీసుకొని బ్యాగ్ ఓపెన్ చేసి పిజ్జాలు చేతిలో పెట్టాడు అనుకోండి, నువ్వు షాక్ అవుతావు. ఇదేంటి బాబు, ఈ బ్యాగ్లో పిజ్జాలు పెట్టాడేంటి, అసలు బ్యాగ్లో ఉండాల్సినటువంటి బాక్స్ ఏది అని చెప్పి ఎదురు చూస్తాం. అంటే యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు డెలివర్ యువర్ ప్రోడక్ట్ ఇన్ ఏ బాక్స్, ఇన్ ఏ కంటైనర్ కదా. సో ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎవరిని వేస్తాం అవుతే ప్రియులారా, ఆ కంటైనర్లో ఏం లేదు. ఆ కాఫీ కప్పు జస్ట్ మహా అయితే ఒక 5 సెంట్లు 10 సెంట్లో ఉంటుంది. ఆ పిజ్జా బాక్స్ మహా అయితే 25 సెంట్లో 30 సెంట్లో ఉంటుంది. అయితే దాంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ మీరు చూసారు, దట్ గివ్స్ ద వాల్యూ టు ద బాక్స్. బాక్స్ వలన ప్రోడక్ట్కి వాల్యూ రాదు, కానీ ప్రోడక్ట్ వలన బాక్స్కి విలువ. ఏమే గమనించండి, మీరు గమనించినట్లయితే ఏదో ఒక బాక్స్ ఉందలే నా దగ్గర, ఇదిగో ఎవరో వాడేసి పడేసాడు అని చెప్పి ఈ బాక్స్లో పెట్టుకెళ్ళు అని అంటారా ఏమన్నా? అరే ఇంట్లోనే ఒక కప్పు క్లీన్ చేయకపోతే ఆ కప్పును అక్కడే పడేసి ఇంకో కప్పు కోసం ఎత్తుక్కుంటాం, లేదా క్లీన్ చేసుకున్నప్పుడు చేస్తాం, అవునా? లేకపోతే ఏదన్నా కొంచెం ఎక్కడైనా ఏమైనా కనపడుతుంది అనుకోండి కప్పులో, ఆ కప్పు తీసి పక్కన పెట్టేసి ఇంకో కప్పు కోసం ఎత్తుతాం. అంటే ఏం చేస్తున్నాం? We need a clean and empty cup. దేవుడు చూసేది కూడా, is there any clean and empty vessel that I can pour my oil into అని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, 1 తెస్సలోనికీయులు 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు అన్నాడు. అంటే we need to be holy, we need to cleanse ourselves in the presence of God. యెషయా గ్రంథం అంటాడు కదా, యెహోవా సేవకులను మోయవాళ్ళరా మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి అంటున్నాడు. అలాగే కీర్తనకారుడు అంటాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి వాడే అంటాడు. దేవుని స్తోత్రం. ప్రియమిత్రులారా, శుద్ధ హృదయం, నిర్దోషమైన చేతులు. God is looking for a vessel which is empty and which is clean. కారణం ఏంటంటే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మీ దేహము దేవునికి ఆలయం అంటాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు. కాబట్టి ఏం చేయాలంట? మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. దిస్ ఇస్ నాట్ ఇంతకు ముందు ఏమో ఇన్ఫర్మేషన్, ఇదేమో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కమాండ్. విలువ పెట్టి నువ్వు కొనబడ్డావు. యు ఆర్ నాట్ ఆన్ యువర్, అంటే నీవు నీ సొత్తు కాదు, నువ్వు వేరే వారి సొత్తు. సో ఆ సొత్తు కనుక నువ్వు ఆయనకు ఇష్టమైనటువంటి పాత్రగా ఉండడానికి నిన్ను సిద్ధం చేసుకోవాలి. అందుకే సాధారణ ఏం చేస్తుంటాడంటే హీ హేట్స్ అవర్ బాడీస్. అందుకే రకరకాలుగా పంపిస్తూ ఉంటాడు, రకరకాల రోగాలు పంపించడానికి ప్రయత్నం చేస్తుంటాడు, లేకపోతే ఆకారాలు ఆకృతులు మార్చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆయన ఎందుకు అంటారు, మన చేతిలో కదా ఉందని చెప్పి కొంతమంది నవ్వుకుంటున్నారు. అది కరెక్టే, షేపులు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఉన్నట్లుగా మనం ఉండట్లా, ఒకప్పుడు ఉన్నటువంటి ఆరోగ్యం ఇప్పుడు ఉండట్లా, ఒకప్పుడు ఉన్నట్లుగా మన విధానాలు ఉన్నట్లు మన ఆలోచనలు మారిపోతున్నాయి, మనలో ఏవేవో పెరిగిపోతున్నాయి. గమనించండి, హీ నోస్ దట్ హీ ఈజ్ నో మ్యాచ్ టు ద ఆయిల్. అందుకే మనలో ఆయిల్ నింపుకోకుండా సాధ్యమైనంత వరకు
రకరకాల ఆలోచనలతో నింపుతాడు. ఎందుకంటే ఎంటీగా ఉండకూడదు మనది. అందుకే వాడు ఏం చేస్తుంటాడు, ఏదో ఒకటి ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కానీ దేవుడికి కావాల్సింది ఏంటిది? ఏమని చెప్పాను? ఎంటీ వెస్సెల్ అండ్ క్లీన్ వెస్సెల్. క్లీన్ అండ్ ఎంటీ, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో హిస్ ఓన్లీ హోప్ ఈజ్ టు మెస్ అప్ ద వెస్సెల్. ఎందుకంటే అంతకు మించి వాడు ఏం చేయలేడు, వెస్సెల్ మెస్అప్ చేయలేదు అంట. ఎందుకంటే హీ న్యూ ద వర్త్ ఆఫ్ ద ఆయిల్, హీ న్యూ ద పవర్ ఆఫ్ ద ఆయిల్, బికాజ్ హీ ఆల్రెడీ గాట్ ద హీట్ ఫ్రమ్ ద ఆయిల్. దేవుడు ఇప్పుడు కూడా మన యొక్క సంతోషాన్ని హరించేయాలని ఎప్పుడు కోరుకోడు దేవుడు. కొంతమంది అనుకోవచ్చు, అరే ఏంటి నా జీవితంలో ఎంజాయ్మెంట్ లేదన్నట్లు కొంతమంది భావించవచ్చు. దేవుడు ఎప్పుడు మన సంతోషాన్ని హరించడానికి ప్రయత్నించాడు. కానీ హీ కన్సర్న్డ్ అబౌట్ యువర్ బాడీ, హీ కన్సర్న్డ్ అబౌట్ ద వెస్సెల్. ఎందుకంటే ఇది ఒక పాత్ర. అందుకే ఏమి లోపలికి వెళ్తుంది అనేది హీఈస్ కన్సర్న్. నువ్వేమి లోపలికి పంపిస్తున్నావు? ఎందుకంటే ఈ బాడీలో ఎన్నో రంధ్రాలు ఉన్నాయి. ఏదో ఒక దాంట్లో నుంచి ఏదో ఒక లోపలికి పంపిస్తూనే ఉంటావు. ఏం పంపిస్తున్నావు నువ్వు లోపలికి? ఆలోచనల ద్వారా ఒక్కొక్కసారి ఏవో పంపిస్తావు, చదవటం ద్వారా ఏదో పంపిస్తావు, చూడటం ద్వారా ఏదో పంపిస్తావు, మాటల ద్వారా. అంటే ఇవన్నీ లోపలికి వెళ్ళి మళ్ళీ మాటల ద్వారా బయటకు వస్తుంది, ఏదో వస్తుంది. ఎందుకంటే లోపల ఏది నిండిందో ఆ మాటల రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. సో హీస్ కన్సర్న్డ్ వాట్ యు ఆర్ స్పీకింగ్, what you're eating, what you're doing, what you're listening, what you're watching, and who you're sleeping with. Everything that you do with his body matters to him, because he's looking for the vessel that are clean and empty. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నేను పర్ఫెక్ట్గా ఉండాలా అని అంటే నో, యూ డోంట్ హ్యావ్ టు బి పర్ఫెక్ట్. గమనించండి, వీ డోంట్ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ అండ్ బట్ యూ హ్యావ్ టు బి క్లీన్ అండ్ ఎంప్టీ. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉండడం అది మన చేతుల్లో లేదు. దట్స్ హిస్ జాబ్ టు మేక్ అస్ పర్ఫెక్ట్. కానీ మన జాబ్ ఏంటంటే ఎంప్టీ చేసుకోవడం, క్లీన్గా ఈ వెస్సెల్ పెట్టుకోవడం. అయితే ఏదర్ దిస్ కంటైనర్, ఈ కంటైనర్ని ఇలాంటి ఈ పాత్రని నువ్వు ట్రాష్గా ఉంచుతున్నావా లేక ట్రెజర్గా ఉంచుతున్నావా అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అది నీ చేతిలో ఉంది. ఒకవేళ ఈ వెస్సెల్ నిన్న ట్రాష్ పోగై ఉంటే ప్రతిసారి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆ ట్రాష్ అంతా తీసుకొచ్చి ఎక్కడ డంప్ చేయి అని చెప్పి ఆయన ఆల్టర్ దగ్గరికి పిలుస్తూ ఉన్నాడు దేవుడు. ప్రతిసారి కూడా ఆయన సన్నిధిలో మోకరించినటువంటి ప్రతిసారి కూడా ఆయన సన్నిధిలో ఆ ట్రాష్ అంతా డంప్ చేసేటటువంటి ఆ అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆర్ యు డూయింగ్ దట్? ఆర్ స్టిల్ క్యారింగ్ విత్ ద ట్రాష్? ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ట్రాష్గా ఉంచుతావా, ట్రెజర్గా ఉంచుతావా ఈ పాత్రని? ఎందుకంటే ట్రెజర్గా ఉంచినట్లయితే దేవుడు తన నూనెతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు సన్నిధిలో అడగాలి, ప్రభు ఈ పాత్ర నీది నాయనా అని చెప్పి ఆయన అక్కడికి వచ్చి పాత్రగా మనం సిద్ధపడాలి దేవుని బిడ్డలారా. అయితే మరి నా టెస్టిమోనీ ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఎప్పుడు అనుకుంటా, ఐఎమ్ నాట్ వర్తీ టు స్టాండ్ హియర్. ఈ స్థానంలో నిలబడటానికి నేను అర్హుడిని కాదు. నుంచిన ప్రతిసారి ఐ గాట్ దిస్ అని చెప్పి నేను ఎప్పుడు అనుకోను. ప్రతిసారి కూడా నాకు భయం వేస్తుంది. ప్రతిసారి కూడా ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అని చెప్పి అదే ఆలోచన వస్తుంది. ఎందుకంటే ద ఓన్లీ రీజన్ ఇస్ బికాస్ ఐ ఆల్వేస్ థింక్ ఐఎమ్ నాట్ వర్తీ టు స్టాండ్ దేర్. బట్ ఒకనొక రోజున కొన్ని సంవత్సరాల క్రితం ఒక రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్ షట్ చేసుకొని, డోర్ క్లోజ్ చేసుకొని అక్కడ కూర్చుని, అయ్యా ఈ పాత్ర అక్కడికి వచ్చి పాత్రగా చేయను, ఈ పాత్ర సంతృప్తికరమైన పాత్రగా లేదు నాయన నా జీవితం, మరి నీకు అప్పగిస్తున్నాను, నీ రుద్రదానం చేత నన్ను కడిగి శుద్ధీకరించి
ఎందుకంటే నా కోసం నువ్వు నరుకొట్టబడ్డావు, నా కోసం నువ్వు సిలువలో బలి అయ్యావు, నీ రక్తం చేత నన్ను శుద్ధీకరించి నన్ను నీకు అక్కడికి వచ్చే పాత్రగా చేసుకోమన్నప్పుడు, విజయవాడ ఇండియాలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆ పాత్రను కనుగొని ఇక్కడ నిలబెట్టాడు దేవుడు. అందుకే వచ్చే ప్రతిసారి కూడా నేను చేసే ఒకే ఒక ప్రార్థన ఏంటంటే, లార్డ్ ఐ యామ్ నాట్ వర్తీ అన్లెస్ యూ స్పీక్ త్రూ మీ, ఐ కెన్ డూ ఎనీథింగ్. అదే నా ప్రార్థన. నీవు మాట్లాడాలి, నేను నీవు మాట్లాడాలని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాను. హీ జస్ట్ నీడ్స్ సంబడి హూ కుడ్ సే గాడ్, ఇదిగో నాయనా ఈ పాత్ర నీది అని చెప్పి ఎవరైతే దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన సన్నిధిలో క్లెన్స్ చేయబడడానికి ఇష్టపడతారో ఆ పాత్రను స్వీకరించి అందులో అద్భుతం చేయడానికి, అందులో మరి ఆయన యొక్క ప్రణాళికను నింపడానికి, ఆయన యొక్క ఆలోచనలు నింపడానికి, ఆయన యొక్క చిత్తాన్ని నింపడానికి, ఆయన యొక్క శక్తిని నింపడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ గమనించండి, సాతానుడు మరి ఈ పాత్రను చూశారు. ఈ యేసు అనేటటువంటి ఈ పాత్ర గమనించి ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడై ఎంతో అద్భుత కార్యాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, స్వస్థత చేస్తున్నాడు, దెయ్యాల నుంచి విమోచిస్తున్నాడు, చనిపోయే వాడిని లేపుతున్నాడు. ఏంది అని చెప్పి గమనించాడు. ఈ పాత్రను ఎట్లాగైనా సరే నాశనం చేయాలని కోరుకున్నాడు. అందుకే ఒక రోజున ఆయన పట్టుకుని బంధించి మరి సిలువకు అప్పగించాడు. గమనించిన ఆయన్ని మరి ఏ నేరము చేయనటువంటి ఆయన్ని కొరడాలతో కొట్టారు. 1 తక్కువ 4 దెబ్బలు ఆయన నీ కోసం నా కోసం తిన్నాడు. రోమా వారి యొక్క మరి ఆ సిస్టమ్ ప్రకారంగా, రోమా సిస్టమ్ అది యాక్చువల్గా అది జూయిష్ లాలో ఉండేటటువంటి 1 తక్కువ 4 దెబ్బలు అనేది. కానీ ఇది ఇంప్లిమెంట్ చేసింది రోమీలు కాబట్టి బహుశా అంతకంటే ఎక్కువ కొట్టుంటారు ఆయన. ఎందుకంటే దే డోంట్ కేర్ అబౌట్ ద లా. అయితే ఆయన కొట్టినప్పుడు 9 చివుకులు, ఒక్కసారి కొడితే 9 చివుకులు ఆయన శరీరంపై పడి నాగలి దున్నినట్లుగా మాంసం ముద్దలుగా లాగేదంట ఒక్కొక్క చెవుతో. అలాంటివి ఎన్ని కొట్టారు? నీకోసం నా కోసం 4 కట్టబడ్డాడు ఆయన, రక్తం చిందించాడు, మరి సిలువలో వేలాడి తీయబడ్డాడు, మేకులతో కొట్టారు, చనిపోయాడని చెప్పి తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. అయితే అక్కడ గమనించండి జరిగినటువంటి అద్భుతం. ఇన్ బిట్వీన్ డెత్ అండ్ రిజరక్షన్ సంథింగ్ హ్యాపెన్. ఆయన పాతాళంలోనికి వెళ్ళినట్లుగా బైబిల్ చెప్తుంది. పాతాళంలోనికి దిగి వెళ్ళి హీ ప్రీచ్డ్ ద గాస్పెల్ దేర్. అంటే మరో మాట చెప్పాలంటే అంటే అక్కడ ఉన్నటువంటి వారిని సిద్ధం చేస్తున్నాడు. అబ్రహాము, మరి మోషే, దావీదు, మరి ఏలియా, మీరు లేవాలిగా, ఎందుకంటే సమయం వచ్చింది, సిద్ధంగా ఉండండి, మన ట్రైన్ బయలుదేరబోయే సమయం ఆసన్నమైంది. ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడై లేచాడు ఆ రోజున మరి వాళ్ళు కూడా ఆయనతో పాటు పరదేశంలోనికి చేర్చబడ్డారు. ప్రియదేవులారా గమనించండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఈజ్ బ్రాండ్ న్యూ. అంటే యేసు బ్రాండ్ న్యూ అంటే నా భావం ఏంటంటే ఆయనకు 33 సంవత్సరాలు. బట్ క్రీస్తు ఈజ్ ఏన్షియంట్ ఆఫ్ డేస్. ఆమేన్. అంటే యేసు 33 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఎప్పటికీ. కానీ క్రీస్తు అంటే ఆయన దైవ మానవుడు అని మనకు తెలుసు కదా. ఆయన 100% మ్యాన్ అండ్ 100% గాడ్. సో క్రీస్తు ఆయన మరి యుగముల నుంచి ఉన్నటువంటి వాడు అన్నమాట. ప్రియమైన గమనించినట్లయితే మరి యేసు మృతి నొందాడు, కానీ క్రీస్తు పాతాళంలోనికి వెళ్ళి సాతాను నుండి, ఆ మరణము నుండి, ఆ సమాధి నుండి, అంటే ఆ దానికి ఉన్నటువంటి తాళపు చెవులను సాతాను దగ్గర నుంచి లాక్కుని వచ్చేసాడు క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు సాతాను ఓడింది. దాని సొంత గుడి తాళాలు కూడా వాడి దగ్గర లేవు. ఇప్పుడు మీకు తెలుసా, సాతానికి వాడి గూటి తాళాలు వాడి దగ్గర లేవు. ఆల్రెడీ ప్రభు స్వాధీనపరుచుకున్నాడు. అందుకే
ఏ అడిక్షన్లో ఉన్నప్పటికీ, ఎంత దారుణమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత సెల్ఫిష్నెస్లో ఉన్నప్పటికీ, ఎంత డిప్రెషన్లో, యాంగ్జైటీలో, యు నేమ్ ఇట్, దేంట్లో ఉన్నప్పటికీ దాంట్లో నిన్ను బంధించి సాతాను ఉంచలేడు. కారణం, హీ డజంట్ హ్యావ్ ద కీస్. హూ హ్యాస్ ద కీస్? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఆ తాళపు చెవులు ఉన్నాయి. హల్లెలూయా. సో ఏది కూడా నిన్ను నన్ను బంధించి ఉంచలేదు, ఇంక్లూడింగ్ ద డెత్. ఎందుకంటే వాడి దగ్గర నుంచి తాళపు చెవులు తీసుకొచ్చేసాడు. నువ్వు చనిపోయినా ఆయన దినాన్న నిన్ను లేపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన్ని తీసుకెళ్ళి అరిమతయి యోసేపు అనేటటువంటి వారిని సమాధి చేశారట. అంటే మరో మాటలో చెప్పాలంటే, ఇక్కడ యేసుక్రీస్తు యొక్క బిజినెస్ మైండ్ మనం ఆలోచించాలి. ఏంటి, యేసుక్రీస్తు బిజినెస్ మైండా అని చెప్పి అనుకున్నారా? ఎస్. ఎందుకు చెప్తున్నానో వినండి. ఆయన బిజినెస్ మైండ్ ఏంటంటే, అరే అరువు తెచ్చుకునేదానికి నేను కొనాల్సినటువంటి అవసరం ఏముంది అనుకున్నాడు. ఇది అరువు తెచ్చుకోవచ్చు కదా, నేను కొనాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే ఆల్ దట్ ఐ నీడ్ జస్ట్ 3 days. 3 రోజుల భాగ్యానికి నేను కొనుక్కోవాలి, దీన్ని అరువు తెచ్చుకుంటే సరిపోదు అని చెప్పి he thought in a business way, but he borrowed that, but he bought you and me by paying his price. Hallelujah, hallelujah. అంటే తాత్కాలికంగా ఉండేదాన్ని అరువు తెచ్చుకున్నాడు, శాశ్వతంగా ఉండేటటువంటి నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన కొనుక్కున్నాడు. హల్లెలూయా. సో ప్రియమైనవారా, దట్స్ హిస్ బిజినెస్ మైండ్. ఎందుకంటే ఏది విలువైందో ఆయనకు తెలుసు. అందుకే నీవు నేను విలువైనటువంటి వారిని కాబట్టి వెలపెట్టి కొన్నాడు. తాత్కాలికంగా ఉండేటటువంటి ఆ దుమ్మును మాత్రం అరువు తెచ్చుకున్నాడు. ప్రియమిత్రులారా, వి ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనం ఆయన యొక్క పాత్రలు. ఆమేన్. అయితే పరిశుద్ధాత్ముడు ఈజ్ నాట్ గోయింగ్ టు ప్రీచ్ సెర్మన్స్. He's not going to preach sermons to your friends or your family members. He's not going to preach. It is you. If your vessel is empty and clean, He's going to come in and He is going to preach through you to your friends. ఎవరైతే నరకాగ్నికి జోగుతూ ఉన్నారో అటువంటి వారిని లాగేటట్లుగా నీకు సహాయం చేయగలిగినటువంటి పరిశుద్ధాత్ముడు. అటువంటి పరిశుద్ధాత్ముని నీవు నేను పొందుకున్నావా? అటువంటి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు నీ యొక్క తరువాతి తరం వారిని కూడా నువ్వు కాచుకునేటటువంటి వాడిగా దానిగా నువ్వు ఉంటావు. లేకపోతే ఏం చేస్తున్నాడు వాడు? ఆడొచ్చి దొంగిలించడానికి, నీ దగ్గర నుంచి దొంగిలించేసి నీకు కాకుండా, దేవునికి అక్కడికి కాకోకుండా దూరం చేయడానికి వాడు చేయాల్సినటువంటి కుయుక్తులన్నీ వాడు చేస్తూ ఉన్నాడు. మీరు గమనించండి. మరి మన బిడ్డలు, కుమారులు కుమార్తెలు అసలు శిశులైనటువంటి జీవితం, లేకపోతే ఒక యోగ్యమైనటువంటి జీవితం, నాణ్యమైనటువంటి జీవితం, విలువలతో కూడినటువంటి జీవితం జీవించాలి అంటే నీవు మొదటిగా ఆ విలువలు కలిగి ఉన్నప్పుడు, నీవు ఆ పవర్ని రిసీవ్ చేసుకున్నప్పుడు, యూ కుడ్ ఏబుల్ టు సేవ్ ద నెక్స్ట్ జనరేషన్. Hallelujah, hallelujah. So all that you need is to be clean and empty. That's the beauty of the anointing. Amen. అభిషేకం యొక్క మరి బ్యూటీ అదే అన్నమాట. సో ఎవ్రీవన్ హూ స్పెండ్స్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్, మీరు ఎంతోమంది నాకు విని ఉంటారు, ఎంతోమంది బోధకులు చెప్పగా విని ఉంటారు. ఎందుకంటే ఇది నా వల్ల ఏది కాదు, ఐఎమ్ నాట్ వర్తీ టు స్టాండ్ హియర్ అని చెప్పి ఎంతోమంది చెప్పగలిగి ఉంటారు. కానీ ఏంటి తెలుసా? ఇట్ వాజ్ నాట్ దెమ్, ఇట్ వాజ్ ద అనాయింటింగ్ దట్ ఫ్లోస్ త్రూ దెమ్, దట్ కమ్స్ ఫ్రమ్ ద పుల్పిట్ అండ్ స్పీక్ టు ద పీపుల్. హల్లెలూయా. ప్రియమైనవారా, ఇఫ్ యూ కెన్ లెండ్ యువర్ బాడీ, God can lend His power,
His anointing, His vision, His plans, His purposes in your life. He wants to fill them in your vessel. ముగింపులో అపోస్తలుల కార్యం 9:15లో అననీయతో అంటాడు కదా, నీవు వెళ్ళు, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, పాత్ర అయి ఉన్నాడు అంటాడు. He was the chosen vessel. I can see all over this room. You all are chosen vessels of God. Amen. అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎంచుకున్నటువంటి పాత్ర. How you are keeping your vessel? Is your vessel ready to receive the power? అంటే కంటైనర్, ఏ కంటైనర్లో పెడితే ఆ కంటైనర్లో కాఫీ పోయాం, దానికి సెపరేట్ కంటైనర్స్ ఉంటాయి, అవునా? సో ఆ కంటైనర్లో మాత్రమే ఆ కాఫీ ఎమడగలుగుతుంది. సో ఆయన నిలిచి ఉండగలిగేటటువంటి కంటైనర్గా నిన్ను సిద్ధం చేసుకుంటున్నావా? వెళ్ళినట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం టు ఆస్క్ గాడ్. దిస్ ఇస్ ది ఆల్టర్. ఈ ఆల్టర్ దగ్గర దేవుని సన్నిధిలో నీ దగ్గర ఉన్నటువంటి ట్రాష్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్లయితే టుడే he is willing to cleanse you. Empty yourself today. Empty yourself. He wants to fill you with His power. He wants to fill you with His vision, with His purpose in your life. He chooses you. You might felt అంటే నువ్వు ఎప్పుడు అనుకుని ఉండకపోవచ్చు, అరే నన్ను చూజ్ చేసుకోవడం ఏంటి, అరే నేను ఏం సరిపోతాను, ఐఎమ్ నాట్ ఎనఫ్, అంటే నాకు ఏమీ లేదు, వెనకాల ఏమీ లేదు, అంటే నేను అర్హుణ్ణి కాదు, అంటే ఆ న్యూనతాభావం కలిగి ఉండేటటువంటి ప్రమాదం కూడా ఉంది. బట్ మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, యూ డోంట్ హ్యావ్ టు బీ ఏ సూపర్ మ్యాన్ ఆర్ సూపర్ ఉమెన్. All that you need to have is empty vessel, and empty and clean vessel. Are you ready? Are you willing to empty yourself? God wants to clean you. If you dump all your trash, because it's worth sending out some worthless things from you today. అందరం కళ్ళు మూసుకున్నాం, ఒకసారి ఆలోచించేద్దాం. వాట్ ఈస్ దట్ వర్త్లెస్ థింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ లైఫ్? హూ ఈస్ దట్ ఈస్ హిండరింగ్? ఈస్ దర్ ఎనీథింగ్ దట్ యూ నీడ్ టు రిమూవ్ టుడే? ఇట్స్ వర్త్ డూయింగ్ దట్. ప్రియమైన దేవుని యొక్క ఆత్మ ఈ లోకమంతా సంచారం చేస్తున్నాడు. హీస్ లుకింగ్ ఫర్ ఎ వెసల్. హీస్ లుకింగ్ ఫర్ ఎ క్లీన్ అండ్ ఎంప్టీ వెసల్ సో దట్ హీ కెన్ pour in the oil. దయమేడు మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధమైన నామముకై లెక్కలేని స్తుతులు స్తోత్రములు వందనాలు. ఈ సమయంలో మరొకసారి నా ప్రభువా, నీ సన్నిధిలో నీ పాత్రలుగా మేమందరం కూడి వచ్చి, ఈ పాత్రలు నా తండ్రి వెలపెట్టి కొనబడినటువంటి పాత్రలు, ఆయన నీవు నీ రుధిర ధారలను ధారపోసి కొన్నటువంటి పాత్రలు, ఈ పాత్రలో నీకు ఆమోదయోగ్యమైనది ఏదైనా నింపుకొని ఉన్నట్లయితే దయతో మమ్మల్ని మన్నించి ఎంప్టీ చేసుకొని శుద్ధీకరించుకొని మీ రుధిరధారల చేత సంసిద్ధంగా మేము ఉండినట్లుగా సహాయం చేయమని సందర్భంలో ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే నీ సన్నిధిలో ఈ పాత్రలు నింపబడాలని కోరుకుంటూ నీ సన్నిధిలో వేచి ఉన్నారో నాయన, ఆ బిడ్డను ప్రత్యేకంగా దర్శించమని సందర్భంలో ప్రార్థన చేస్తున్నాం.
ఆత్మదేవుడా నీ యొక్క సంచారం మా మధ్య ఉండదు మేము నమ్ముచు ఉన్నాం ప్రభా. నేను ఆ బిడ్డను ప్రత్యేకంగా దర్శించండి, ప్రత్యేకంగా ముట్టండి, ప్రత్యేకంగా బిడ్డను నింపండి ప్రభా. నీ ఆత్మశక్తి చేత నింపిన ప్రభా, నీ యొక్క పర్పస్ని, నీ యొక్క చిత్తాన్ని, నీ యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికను నీ బిడ్డలు గుర్తించిన ప్రభా, నీ యొక్క చిత్తానుసారముగా వాడబడేటటువంటి పాత్రలుగా ఉండడానికి నీవే సహాయం చేసినందుకు ప్రార్థన చేస్తున్నాను. నేను ఇంకెవరైనా అన్బిలీఫ్తో, న్యూనత భావంతో ఎవరైనా ఉన్నట్లయితే దయతో వారిని కూడా దర్శించండి, ప్రత్యేకమైన రీతిలో దర్శించండి. వారిలో ఉన్నటువంటి అన్బిలీఫ్ని తొలగించండి, వారిలో ఉన్నటువంటి ఆ న్యూనత భావాన్ని తొలగించి ప్రత్యేకమైన రీతిలో దర్శించి ఈ రోజు కూడా నీవు నాయన ఆ రోజున ఏ విధంగా 120 మందికి నాయన నింపావో అదే రీతిగా ఈ రోజున కూడా నింపుతావు అనేటటువంటి నిశ్చయత ప్రతి బిడ్డకి కూడా అనుగ్రహించమని స్థితిలో ప్రార్థన చేస్తున్నాను. నీవే నీ అద్భుతమైనటువంటి శక్తి చేత, బలము చేత, అగ్ని చేత నింపి ప్రతి ఒక్కరిని పూర్ణులుగా చేయమని చెప్పి నీ స్థితిలో ప్రార్థన చేస్తున్నాను. నీ నామానికి మహిమకరముగా నీకు అక్కడికి వచ్చేటటువంటి సాధనాలుగా ప్రతి ఒక్కరూ ఉపయోగపడినట్లుగా మీరే సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును ప్రేక్షకులైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠను ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి.